ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషన్ వార్ల ఆదేశాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో శుక్రవారం సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నం పవిత్ర సంగమం, కృష్ణా గోదావరి పుణ్యనదుల సంగమం వద్ద పుణ్య నదీ హారతల కార్యక్రమం లాంఛనంగా పునఃప్రారంభం జరిగింది. మొదటగా దేవస్థానం స్థానాచార్య శ్రీ వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర క్షేమం, ప్రజా సంక్షేమం కోరుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగి నదమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవస్థానం వైదిక సిబ్బంది పవిత్ర నదిమ తల్లులకు పంచహారతులు సమర్పించారు. దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం లభిస్తుంది. नमो अस्तु सत्ते जो ये के पृथ्वी मनो ये अंतरिक्षे ये दिविते जस्सत्ते जो नमः अखंड कृष्णदेवीरत्ये नमः सूर्यं समर्पयामि. లోక బాంధవుడు కర్మ సాక్షి అజస్ర तीक्ष्णधुण्डाय विद्महे शम्भुवाहनाय धीमहि तन्नो अखंड कृष्णवेणीरत्ये नमः सिंहारतिं समर्पयामि. శత్రువుని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహం पूर्णमासीचिराय तस्यां देवा अधिसंवसन्ता उत्तमेन कयमादयन्ता
సౌత్ పోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్యానెల్ గుర్తు సూర్యుడు గుర్తుపై ఓటు వేసి రైల్వే ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి సహకరించమని మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి ఎం లీలా రైల్వే ఇన్స్టిట్యూట్ సభ్యులను కోరారు. క్రమశిక్షణతో సేవ చేస్తూ ఉంటాం, అభివృద్ధిలో కొత్త మార్గాలని చూపిస్తామనే నినాదంతో రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికలలో సౌత్ పోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్యానెల్ సభ్యులు పోటీ పడుతున్నట్లు లీలా తెలిపారు. మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు రామ్ గుప్తా మాట్లాడుతూ రానున్న రోజుల్లో రైల్వే ఇన్స్టిట్యూట్ సభ్యుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని, రైల్వే ఇన్స్టిట్యూట్ ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని, అన్ని రంగాల ఆట పోటీలు సంబంధించిన టోర్నమెంట్ లో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నా పేరు లీలా, డివిజనల్ సెక్రటరీ మజ్దూర్ యూనియన్. మొన్నటిదాకా ఇప్పుడు జూన్లో ఉన్నాం కాబట్టి మే 31వ తారీఖు వరకు కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నాము. 1/6/2026 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ అయింది, కొత్త జోను. మేమందరం ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే తరఫున పనిచేస్తున్నట్లు ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్. అలాగే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మన మజ్దూర్ యూనియన్ ప్యానల్ తరఫున సూర్యుడి గుర్తు తరఫున 9 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 9 మంది కూడా ఒకటి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, అలాగే కమిటీ మెంబర్స్ 6. ఈ 9 మంది కూడా పోటీ చేయటం జరుగుతుంది. సో మిమ్మల్ని అందరినీ రైల్వే ఆర్ఐ బజ్వాడ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది. ఆర్ఐ బజ్వాడకి మజ్దూర్ యూనియన్ ప్యానెల్ బలపరిచిన సూర్యుడు గుర్తు పైన వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి గెలిపించమని రిక్వెస్ట్ చేశాము. ఇప్పటికే ఇంతకుముందు ఈ కమిటీ అంతా యూనియన్ లో నడిచినప్పుడు వారానికి ఒకసారి, రాత్రి 2 వారాలకు ఒకసారి అక్కడ ఒక స్క్రీన్ వేసి మూవీ వేయటం జరిగింది. అప్పుడు సరదా, అప్పుడు అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఎక్కువ లార్జ్ నెంబర్లో గ్యాదర్ అయ్యి మన ఇన్స్టిట్యూట్ సాయంత్రం పూట రిలాక్స్ అన్నది ఆ విధంగా అక్కడ జరిగేది. 2 వీక్స్కి వన్స్ ఐ థింక్ సో ఈ స్క్రీన్ మీద షో వేసేవాళ్ళు. అలాగే క్రికెట్ టోర్నమెంట్స్, మన ఇండియా ఇలాంటి మ్యాచెస్ జరిగినప్పుడు అది కూడా ఆ రోజున అక్కడ స్క్రీన్ వేసి క్రికెట్ మ్యాచెస్ చూపించటం జరిగేది. పెద్ద సంఖ్యలో పాల్గొని అక్కడ చాలా పండగ వాతావరణం నెలకొనేది ఇదొకటి రోజుల్లో, అది యూనియన్ పీరియడ్లో. బట్ ఈ 10 సంవత్సరాలు ఈ కమిటీ ఏదైతే సంఘ్ కమిటీ ఉందో ఈ ఒక్కటి కూడా మనం చూడలేదు. ఇలాంటి మూవీస్ వేయటం కానివ్వండి, ఇలాంటి క్రికెట్ కానివ్వండి, ఇలాంటి టోర్నమెంట్స్ కానీ ఈ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా కండక్ట్ చేసిన దాఖలాలే లేవు. సో ఇవన్నీ కూడా మన ఎంప్లాయీస్, కార్మికులు గమనించాలి. సో ఎవరి చేతిలో పెడితే ఇది అభివృద్ధి వస్తుంది, మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అని తెలుసుకుని, నిజాలు తెలుసుకుని డెఫినెట్గా సూర్యుడు ప్యానెల్ పైన ఓటు వేసి మజ్దూర్ యూనియన్ ప్యానెల్ ఏదైతే సూర్యుడు గుర్తు మీద 9 మందిని అభ్యర్థుల్ని నుంచోబెట్టారో ఈ 9 మందిని కూడా మీరు గెలిపించి అక్కడనే విజయం చేకూర్చాలని చెప్పి ప్రతి కార్మికులను కూడా కోరుకోవటం జరుగుతుంది. మజ్దూర్ యూనియన్ సూర్యుడు గుర్తుకే, సూర్యుడు గుర్తుకే, సూర్యుడు గుర్తుకే, ప్రగతికే, ప్రగతికే, అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి చేద్దాం. సూర్యుని గుర్తుకి ఓటేయండి, అభివృద్ధి సూర్యుని గుర్తుకు ఓటేయండి, సూర్యుని గుర్తుకే మన ఓటు, సూర్యుని గుర్తుకే మన ఓటు, సూర్యుని గుర్తుకే మన ఓటు. ఈ రోజు మీ అందరికీ తెలిసిందే, రేపు జూన్ 9, 10వ తారీఖున విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్ కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒకప్పుడు విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్ అంటే జూన్ మొత్తంలో కూడా మొట్టమొదటిసారిగా ఏసీ చేయించిన ఘనత మన పాలక వర్గాంది. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్యానల్ ఉన్నప్పుడు మనం మొట్టమొదటిసారిగా విజయవాడలో ఉన్న 2 ఇన్స్టిట్యూట్లు కూడా ఏసీ చేయించుకోగలిగాం. అదేవిధంగా అన్ని రకాల కూడా సదుపాయాలు మనం కల్పించుకున్నాం. షటిల్ కోర్ట్ కావచ్చు, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, నావెల్స్ అవ్వచ్చు, అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పిల్లలందరికీ కూడా అప్పట్లో రైల్వే ఉద్యోగుల పిల్లలకి కంప్యూటర్ ట్రైనింగ్ క్లాసులు కూడా మనం పరిమితమైన ఖర్చుతో
ఏర్పాటు చేయగలిగాం. ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందన్నది మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు 3,200 మంది ఉన్న మెంబర్షిప్ ఈ రోజు 1,100 మందికి దిగజారిపోయింది అంటే దానికి కేవలం ఇప్పుడున్న పాలకవర్గానే బాధ్యత వహించాలి. ఏ కార్మికులకు పనికి వచ్చే ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోవడం వల్ల కార్మికులు తమ చందాలని కూడా మినహాయించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు విజయవాడ మనకి రైల్వే జోన్ లోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న రైల్వే ఇన్స్టిట్యూట్ విజయవాడ ఈ రోజు నిరాశ నిస్పృహలతో ఉండిపోతుంది. విజయవాడలో ఉన్న ఉద్యోగులకి ఎలాంటి మానసిక ఉల్లాసానికి సంబంధించి కానివ్వండి, లైవ్ మన మ్యాచ్లు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, వారాంతంలో మనం సినిమాలు ప్రదర్శించేవాళ్ళం, ఇవన్నీ కూడా మిస్ అయిపోయినాయి. ఈ రోజు కేవలం నామమాత్రపు దీంతో ఒక షటిల్ కోర్ట్ మాత్రం రన్ అవుతుంది. లైబ్రరీలో బుక్స్ కానీ మ్యాగజైన్లు కానీ ఎలాంటివి లేవు, ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లేవు. పిల్లలు కూడా ఎలాంటి ఇది కాకుండా ఉంది. సమ్మర్ క్యాంప్ అనేది కూడా ఎలాంటిది కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నారు వీళ్ళు. అదేవిధంగా ఎంప్లాయీస్ కి ఉపయోగపడాల్సిన ఇన్స్టిట్యూట్ ఈ రోజు చూసినట్లయితే పగలంతా తాళం వేసి ఉంటది, సాయంత్రం అయిన తర్వాత. రాష్ట్ర వ్యాప్తంగా ఐసీటీయూ పిలుపులో భాగంగా నందిగామ మున్సిపల్ కార్మికులు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులని వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు. పరంగా మోపే పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను రద్దు చేయాలి. వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. మున్సిపల్ కార్మికులు వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. మున్సిపల్ కార్మికులు వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని తగ్గించాలి. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత తగ్గించాలి. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలి. నిత్యావసర వస్తువు ధరలను తగ్గించాలి. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలి. నిత్యావసర వస్తువు ధరలను రద్దు చేయాలి. మున్సిపల్ కార్మికులు వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. మున్సిపల్ కార్మికులు వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు. కృష్ణా జిల్లా గుడివాడ హెడ్ వాటర్ వర్కర్స్ లో 4.77 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 1.13 కోట్లతో 500 KL సామర్థ్యం గల క్లియర్ వాటర్ పంపు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అమృత్ ఫేజ్ 2 నిధులు 3.64 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 12 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నిర్మించారు. నూతన సంపు నిర్మాణంతో హెడ్ వాటర్ వర్క్స్ 55,000 కుటుంబాలకు సరిపడా నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ప్రస్తుత పట్టణంలో 35,000 కుటుంబాలు ఉన్నాయని, భవిష్యత్ తరాలకు కూడా నీటి కొరత ఉండదని అన్నారు. ఒక్కళ్ళు వచ్చారండి ఇవాళ ఓకే. వాటికి సంబంధం లేని వాళ్ళందరూ వస్తున్నారు. రావేమా అయ్యి వీళ్ళంతా ప్రాసెస్ సైట్ ఏమో
అలాగే ఈ 12 MLD ప్లాంట్ 2017లో అప్రూవ్ అయింది, 2018లో పని స్టార్ట్ చేశారు. అంటే మీరు ఒకసారి చూసుకుంటే ఇప్పటికీ 8 ఏళ్ళు అయింది స్టార్ట్ చేసి. అలా రకరకాలుగా ఎలా అయితే చెడగొట్టుకుంటూ వచ్చారు మొత్తం మీద పని జరగకుండా. అంటే ప్యూర్ నిర్లక్ష్యం అనేదాన్ని నేను ఇక్కడే చెప్తున్నాను. బేసికల్ గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం నిజంగా జనాలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జనాలు ఎంత కట్టకట్టలాడుతున్నారు, వాటర్కి ఎంత ప్రాబ్లం ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలక్షన్ ముందంతా నేను తిరుగుతానో 10 చోట చూసుకుంటూ వచ్చా. 12 MLD ప్లాంట్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోతే దానికి ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడానికి 5 ఏళ్ళు చేశారు. అంతేకాకుండా ఈ 12 MLD ప్లాంట్ వల్ల బేసిక్ ఏమవుతుందంటే మనకి గుడివాడలో ఎక్కడ మొత్తం కెపాసిటీ మీద చూసింది కేటీఆర్ కాలేజ్ రోడ్ వేయటం తప్పితే ఇంకొక పని నేను ఎక్కడా ఏది చూడలేదు. అంతవరకు ధైర్యం చెప్పాలి. అది ఎలా వచ్చినా కానీ మొత్తం మీద వర్క్ అయితే కనుక వాళ్ళ హాయంలో జరిగింది. అది ఒకే ఒక వర్క్ బేసిక్. ఇంకా అమృత్ 1 చేశారు, పైప్ లైన్లు వేశారు. పైప్ లైన్లు వేసుకుంటూ వెళ్ళిపోతే కాదు కదా మనకి. ఒకటి ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని పర్పస్ ఏంటి, పర్పస్ సాల్వ్ అవ్వకుండా పని చేస్తే సంబంధం లేదు, లాభం ఏం లేదు. ఎందుకంటే ఈ పైపులు వేస్తే డబ్బులు వచ్చేస్తే దాంట్లో కావాల్సిన కమిషన్లు వచ్చేస్తే అంతవరకు చూసుకున్నారు. కానీ పైపులు కనెక్షన్ ఇవ్వాలి, కనెక్షన్ ఇస్తేనే మంచినీళ్ళు వెళ్తే జనాలకన్నా మ్యాటర్లు తీసుకుని వెళ్ళిపోయారు. నేనైతే ఇక నుంచి ఒకటే చెప్తున్నా, వీళ్ళ పనికిమాలిన వీటిలన్నిటికీ రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. నేనైతే కనుక పూర్తిగా చెప్తున్నాను. ఏమన్నా ధైర్యం ఉంటే నిజంగా పాయింట్ పెట్టి ఈ పాయింట్ ఎవరన్నా కానీ చెప్పండి. బేసిక్గా లేని అన్ని అబద్ధాలు క్రియేట్ చేయొద్దు దయచేసి. బేసిక్గా ఒకటే చెబుతున్నా, బస్ స్టాండ్ ఫండ్స్ మేము వచ్చినాయా, మరి ఎందుకు చేయలే, ఎందుకు చేయలే ఇప్పుడు దాకా? ముందు అక్కడ కమిషన్ వస్తుంది కాబట్టి దాంట్లో. కృష్ణా జిల్లా గుడివాడలో 1.98 కోట్ల CRDA నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న బీటీ రోడ్లు, సీసీ డ్రైన్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. 99 లక్షలతో నిర్మించిన శ్రీరాంపురం 99 లక్షలతో నిర్మించిన ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్లు, సీసీ డ్రైన్లు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడ రద్దీగా ఉండే 2 రోడ్లను వెడల్పు చేసి అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రోడ్లు, సురక్షిత త్రాగునీరు సరఫరా ఇలా పలు రూపాల్లో గుడివాడలో అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. వ్యక్తిగత విమర్శలు తప్ప అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని దుస్థితిలో వైసీపీ ఉందని విమర్శించారు. థ్యాంక్ యూ. ఇక్కడ డ్రైనేజ్ ఉంది కదండి, లేదా ఇది లేదంటే పగలగొట్టి దాంట్లో కానీ వెళ్ళాడు. ఏది ఇష్టమైతే అది. ఓకే, కొంచెం హెల్ప్ చేయండి. అది అలాగేనండి. ఇదంతా వాల్ పెట్టేసి వాటర్ దానిలో గ్రావెల్ ఫిల్ చేస్తాం. మీరు కాలం తర్వాత పెట్టుకోండి. ఈ మొత్తం చెప్తారా? కింద సిమెంట్ అండి మీకు ఫిల్ చేస్తాను కానీ గ్రావెల్ వేస్తాడు. పైన సిమెంట్ పంపించండి మొత్తం. కాకపోతే దీనికంటే డౌన్ లో ఉండాలి. ఓకే, డౌన్ ఉండాలి. నీళ్ళు అటు ఉండాలి. ఆ డ్రైనేజ్ ఇంకా తీయాలి కానీ అది చేయించు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.